చెయ్యి గుర్తులు కాదు, చెయ్యి గుర్తులు చారణ బిల్లదేలే, పువ్వు గుర్తోడు చారణ బిల్లదేలే. తెచ్చింది మొత్తం అభివృద్ధి చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. కాబట్టి మీరు టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓటేయమని చెప్తున్నారు. అమ్మ నాకు తెలిసైతే నీకు తెలుసు, నాకు తెలిసి జీవితంలో మళ్ళా కాంగ్రెస్ పార్టీ అయితే అధికారంగా రాదు. అత్తదా రేవతే మన ముఖ్యమంత్రి అవుతాడా? ఒక గుంట భూమి బిడ్డ పిల్లకి అమ్ముకున్నాడు, కొనటాడు దిక్కులేడు, పైసలు లేవు, ఉన్న పైసలన్నీ ఢిల్లీకి పోయినాయి, పైసలు లేవు. ఇక మళ్ళా ఎత్తాం కాంగ్రెస్ పార్టీ కొట్టు, మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడా? ఇక బీజేపీ 50 ఏళ్ళే ఇక్కడ కాదు. ఎందుకంటే ఇక ఈ కరీంనగర్ లో నిజామాబాద్ గిలిగిలంట తప్ప కానీ ఎక్కడ బీజేపీ లేదు, ప్రభుత్వం ఏర్పాటు చేయరు. మళ్ళీ నెక్స్ట్ ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేయాలి? మళ్ళీ మనమే కదా, కేసీఆర్ కదా. కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే గంగలో మంత్రి అయితే జమీల్ భాయ్ ఎంత పెద్ద పోదాలు ఉంటాడు. మనమే వచ్చినాక 3 సంవత్సరాల తర్వాత మనం అన్ని పని చేసుకుంటాం. కాబట్టి దయచేసి ఆలోచించండి. ఒక ఓటు మురిగిపోయినా 5 సంవత్సరాలు మనకు ఇబ్బంది. ఆ రోజు బ్రిటిష్ పాలన తెల్లదొర పాలన ఇష్టం, మళ్ళీ తెల్లదొరను తరిమి కొట్టాలంటే మళ్ళీ జమీల్ భాయ్ యొక్క అరుగుత్తు ఓటేసి శాశ్వత పరిష్కారం చేయాలని చెప్తారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.